నా పేరు కాల్. నేను ఒక టైం స్టాపర్ని. దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అది నేను ఒక్కడనే చేయగలను. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ కాల్. మీకు ఇప్పుడు ఏం కావాలి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడే చెప్తాను. బాగుంది ట్వింకిల్. ఇక్కడ కొన్న ఐస్ క్రీమ్ చాలా బాగుంది. బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అందుకు కారణం క్విజ్ కాంపిటీషన్ లో నాకేం దొరికిందో తెలుసా? ఒకే ఒక్క వర్డ్ లో చెప్పాలంటే సెలెక్షన్. అందుకే ఈ సెలబ్రేషన్. చాలా బాగుంది ట్వింకిల్. ఈసారి ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు చూడు. ఇలా చూసారా, వీళ్ళిద్దరూ ఎవరి వల్ల గెలుపొందలేరు. రెండు నేనే తినేశాను. నాకు 2 ఐస్ క్రీమ్లు ఇవ్వండి. ఇంత పెద్ద మొత్తాన్ని మనం తీసుకువెళ్ళడం చాలా ప్రమాదకరం. ఈ డబ్బుని మనం వెంటనే బ్యాంక్ లో డిపాజిట్ చేయడం మంచిది. అలాగా ఎవరైనా దొంగ వచ్చి ఈ డబ్బుని కొట్టుకుపోతే? తలుపు తెరిచేటప్పుడు వస్తుంది ఒక శబ్దం, కట్ కట్. బ్యాంక్ లో ఈ డబ్బుని సేఫ్ గా డిపాజిట్ చేసేంత వరకు ఒక వ్యక్తి తోడుగా ఉంటాడు. అతనే జట్ పాట్. అద్భుతం సార్, భలే పాయింట్ చెప్పారు మీరు. దాన్ని వెంటనే నోట్ ప్యాడ్ లో నోట్ చేసేసుకుంటాను. సింహం గోలు నుంచి తప్పించుకున్న మేక పిల్లని నక్క పట్టుకున్న విషయం ఆ కథ మీకు తెలుసుగా. అంతా నేను చూసుకుంటా. ఏమంటున్నారు? ఇప్పుడు సార్ ఏం చెప్పొస్తున్నారంటే మిమ్మల్ని టెన్షన్ అవ్వద్దు అంటున్నారు. సార్ మిమ్మల్ని మీ చేతిలో ఉన్న డబ్బుని సేఫ్ గా బ్యాంకుకి చేరుస్తారు సార్. అరెరే, అయితే నా దగ్గర ఉన్న డబ్బుకి మీరు రక్షణ ఇవ్వండి. ఇదెవరు? టోనియా? అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మా టోనీ బాస్ ఫ్రీగా దొరికితే దేన్ని వదిలిపెట్టారు, అంతే కదా బాస్? తీపి లేని హల్వా తినడం వేస్ట్. టోనీ బాస్ అన్ని విషయాల్లో లాస్ట్. ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది బాస్. ఇదిగో తీసుకోండి, మీ ముగ్గురికి కలిపి ఐస్ క్రీమ్ తెచ్చాను. ఈ ఐస్ క్రీమ్లు అన్నీ కలిసి ఎంతైనాయి అంకుల్? టెంపో అన్నా, మీరు ఆ కోడిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటికి బాబు, ఆ విషయం ఏమిటో తెలుసా? అందరూ డాగిల్ని పెంచుకుంటున్నారు, పిల్లలు పెంచుకుంటున్నారు. కానీ ఈ టెంపో అన్న పెట్టు ఈ టెంపో అన్న లాగానే ప్రత్యేకంగా ఉంటుంది. అందువల్ల నేను ఇప్పుడు కోడిని పెంచబోతున్నాను. ఇకపోతే అది రోజు పెట్టే గుడ్డుతో నేను ఆమ్లెట్ వేసుకుని తింటాను. అద్భుతం! రోజు మీ ఇంటికి వచ్చి నేను ఆమ్లెట్ తింటాను. నా కోడి, ఆగు, అక్కడ ఆగు. అయ్యయ్యో, నా కోడి ఎక్కడికి పోయింది? ఎగిరిపోయిందో ఏమిటి? నా డబ్బు కనిపించడం లేదు. బాబోయ్, ఇది అసలు నా దగ్గరికి ఎలా వచ్చింది? నా నోరంతా ఒకటే మంటగా ఉంది. నాకు ముందు లాలీపాప్ ఇవ్వండి. ఇవ్వలే, నాకు లాలీపాప్ ఇవ్వండి. లేకపోతే కనీసం కూల్ డ్రింక్స్ అయినా ఇవ్వండి.
నా సైకిల్ ఏమైపోయింది? నా కారు ఏమైంది? దయచేసి మీరు నా మీద నుంచి లేవండి. అన్ని వస్తువులు హఠాత్తుగా ఎలా మాయమైపోయాయి? ఏం కికో ఏమైంది? అంతా ఓకే కదా? తెలీదు మేయర్ అంకుల్, హఠాత్తుగా వస్తువులన్నీ మాయమైపోతున్నాయి. ఏమిటి, కనపడకుండా పోయిందా? అయ్యయ్యో, అంటే నా ఈ డబ్బు కూడా కనపడకుండా పోతుందా? కమాన్ జూనియర్, నాతో రా. మనం వెళ్ళి ఆ దొంగను పట్టుకుందాం. మేయర్ అంకుల్ మీరేం బాధపడకండి, కిక్కో ఇక్కడే ఉన్నాడు కదా, అలాంటిదేమీ జరగదు. మీరు ఆ డబ్బుని కిక్కోకి ఇవ్వండి. రెండే మాటలో చెప్పాలంటే ఆ డబ్బు కిక్కోకి ఇస్తే సూపర్ సేఫ్ గా ఉంటుంది. ఇది అయ్యయ్యో, నా డబ్బు మొత్తం కనపడకుండా పోయింది. ఇప్పుడు ఇదెలా మాయమైపోయింది? మనం వెళ్ళి ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూద్దాం, ఏం జరిగిందో తెలిసిపోతుంది. ఆ, పోలీస్ అంకుల్, ఇది నేను చెప్పిన ఫుటేజ్. దీన్ని కాస్త రీవైండ్ చేయండి. ఇప్పుడు ప్లే చేయండి. ఇందులో చూసినా ఏం కనిపించట్లేదే. వస్తువులని హఠాత్తుగా మాయమైపోతున్నాయి. అవన్నీ ఒకే చోట్లోనే ఉండాలి. R7 బ్లింక్ అవుతోంది. అయితే పక్కనేదో సమస్య అనుకుంటా. కానీ R7 సిగ్నల్ అదుగో అక్కడ చూపిస్తోంది. ఆ చోట్లోనే ఇప్పుడు కొత్తగా జ్యువెలరీ షాప్ ని ప్రారంభించారు. ఇలాగే ఆ కొట్లో ఉండే జ్యువెలరీస్ అన్ని మాయమైపోతే త్వరగా రండి, మనం వెళ్ళి చూద్దాం. ఒకే మాటలో చెప్పాలంటే ఇక్కడున్న జ్యువెలరీస్ అన్ని సేఫ్ గా ఉన్నాయి. వీరి దారి లేదు, నేను సూపర్ స్పీడోని పిలవాలి. ఇక మీద ఇక్కడ ఈ సమస్య రాకూడదు. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. హలో బడ్డీ కికో, నన్నేం చేయమంటావో త్వరగా చెప్పు. ఎవరితోనైనా గొడవ పడాలా, లేకపోతే ఎక్కడికైనా తీసుకువెళ్ళాలా? సూపర్ స్పీడో, నాకు ఒక అనుమానం. ఈ జ్యువెలరీ షాప్ లో ఇప్పుడు దొంగతనం జరగబోతోంది. ఫార్ములా నెంబర్ 36 ని అప్లై చేయి. ఓకే బడ్డీ, ఫార్ములా నెంబర్ 36 ని అప్లై చేస్తున్నా. ఆ కెమెరా సహాయంతో మనం అక్కడ జరిగేదంతా ఇక్కడ చూడొచ్చు. టమాటాలండి, టమాటాలు 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 టమాటోలు టమాటోలు. ఎవరన్నా ఈ జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేయాలనుకుంటే వాళ్ళని నేను నా చేతిలో ఉన్న ఈ గంటతో కాదు ఈ ఎలుకతో. అబ్బా, ఈ ఎలుక నా వేలిని కొరికేసింది. నా గన్ను ఏమైపోయింది? గణపతిని పెట్టు, అక్కడ చూడు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? జ్యువెలరీ ఎలా టమాటోగా మారింది? ఊరి నాయనో, ఇన్ని టమోటాలా! సూపర్ స్పీడో, కెమెరా ఫుటేజ్ ని కాస్త రీవైండ్ చేసి చూపించి చూడాలి. ఓకే కికో. సూపర్ స్పీడో, ఇంకాస్త స్లోగా చూపిస్తావా? ఇంకా కాస్త స్లో చేసి చూపించబడి. ఓకే కికో, జరిగిందంతా అల్ట్రా స్లో మోషన్ లో ఇప్పుడే నీకు చూపిస్తాను, చూడు. ఒకే మాటలో చెప్పాలంటే ఇది రాబరీ. సూపర్ స్పీడో, ఇప్పుడు దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపించు. ఓకే. ఇదంతా ఎలా జరిగింది? ఈ ఫుటేజ్ టోటల్ గా 3 మినిట్స్ చూపిస్తోంది. కానీ ఈ ఫుటేజ్ లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అక్కడున్న వాల్ క్లాక్ ఒకే టైం ని చూపిస్తోంది. అదేంటంటే 3:15. వాల్ క్లాక్ లో ప్రాబ్లం ఉండొచ్చు కదా. ఒకే మాటలో చెప్పాలంటే కాదు, అడి చూడు. ఓరి నాయనో, నువ్వు చెప్పింది కరెక్టే. అయితే అది ఎలా జరిగింది? నాకు అర్థం అయిపోయింది. ఎవడో ఒకడు టైం ని స్టాప్ చేసి ఇలా దొంగతనం చేస్తున్నాడు. ఇలా మిగతా వస్తువులు మాయమైపోవడానికి వాడే కారణం అయి ఉంటాడు.
అరెరే, ఇది ఎలా జరిగింది? వాళ్ళు టైంని ఎలా బ్లాక్ చేయగలిగారు? టైం ఇప్పుడు నా కంట్రోల్లో ఉంది, కాలం నా చేతిలో ఉంది. సూపర్ స్పీడో, త్వరగా అక్కడికి వెళ్ళు. ఓకే కిక్కో. నా పేరు కాల్. నేను ఒక టైం స్టాపర్ని. దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. అది నేను ఒక్కడనే చేయగలను. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ కాల్. మీకు ఇప్పుడు ఏం కావాలి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడే చెప్తాను. అరెరెరెరే, అది నా కోడి. అది నా లాలీపాప్. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఏయ్! నేను కూడా నిన్ను ఊరికే వదిలిపెట్టను. సాలిడ్ అయిన ఒక యాక్షన్ మూవీ ఇప్పుడు చూడగలనిపిస్తుంది. పాప్కార్న్ తింటూ చూస్తాను. ఏయ్! ఏయ్, ఏయ్! టైంని నేను స్టాప్ చేస్తాను. సో కాల్ లల్లన్ టాప్. ఇక్కడ యాక్షన్ షోని ఇప్పుడు నేను చూస్తాను. నన్ను క్షమించండి టెంపో అన్న. ఏదో తెలియక నేను ఇలా చేశాను. ఇప్పుడు అదేమీ పెద్ద సమస్య కాదు. దీనికి కారణం ఎవరో నాకు తెలుసు. అది ఎవరంటే అతనే. నా కాళ్ళు చేతులే కాదు, చెప్పాలంటే నా కళ్ళు, చెవులు, ముక్కు అన్ని యాక్టివేట్ అయి ఉన్నాయి. టైం ని నేనే చేస్తాను స్టాప్. సో ఈ కాలే లల్లన్ టాప్. మిస్టర్ కాల్, టైంని స్టాప్ చేసి మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. మీరెప్పుడు అలా చేయకూడదు. దీనివల్ల ప్రజలకి నష్టం ఏర్పడుతుంది. అనుమానం అక్కర్లేదు, ఖచ్చితంగా నష్టం ఏర్పడుతుంది. అది చాలా పెద్ద శాతంలో ఏర్పడుతుంది. ఈనాటి నుంచి ఈ సన్ సిటీ నాకే సొంతం. ఇక నుంచి ఇక్కడ నేను చెప్పిందే శాసనం. అర్థమైందిగా? టైం ని చేస్తాను స్టాప్. సో ఈ కాలే లల్లన్ టాప్. నాతోనే ఆడుకుంటున్నావా? దీని ఫలితం దారుణంగా ఉంటుంది. జనం మిమ్మల్ని తొక్కి పచ్చడి పచ్చడి చేస్తారు. ఆలోగా నేను ఈ సన్ సిటీనంతా ఒకసారి తిరిగేసి వస్తాను.
చేస్తాను టైం ని స్టాప్. సో ఈ కాలే లల్లన్ టాప్. సూపర్ స్పీడో, ఈ నెట్ ని కట్ చేసి నన్ను బయటికి పంపించు. ఆ స్టాచ్యూ కింద పడకుండా మనం కాపాడాలి. కిక్కో, త్వరగా నెట్ లోంచి మీరందరూ బయటికి వచ్చేయండి. ఎక్కువసేపు దీన్ని భరించడం నా వల్ల కానే కాదు. త్వరగా రండి. అవును, ఆ కాల్ ఏమయ్యారు? అతను ఎస్కేప్ అవును, అయిపోయాడు. ఆయన ఎలా టైం ని స్టాప్ చేశారు? నేను ఆయన దగ్గర ఒక రిమోట్ ఉండడం చూశాను. ఒకవేళ దాంతోనే ఆయన... దాని గురించి నేను చెప్తాను. ఈ మధ్య నేను ఒక రీసెర్చ్ చేసి ఒక టైం స్టాపింగ్ రిమోట్ ని కనిపెట్టారు. దాన్ని ఎవరో దొంగిలించారు. అది సరే, అయితే మీ రిమోట్ ని కాలే దొంగలించినట్టున్నారు. ఆ రిమోట్ చాలా పవర్ఫుల్. దాన్ని ఒక్కసారి టచ్ చేస్తే టైం స్టాప్ అయిపోతుంది. మళ్ళీ అది ఎప్పుడు నార్మల్ అవుతుందో తెలుసా? ఆ రిమోట్ ని 2 సార్లు నొక్కితేనే. ఆ రిమోట్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ టైం వల్ల ఎఫెక్ట్ అవ్వరు. అంటే మనం ఆ రిమోట్ ని త్వరగా చేజిక్కించుకోవాలి కికో. కానీ అది ఎలాగా? దానికో దారుంది. డాక్టర్ అంకుల్, మీ దగ్గర నుంచి ఆ రిమోట్ ఎన్ని గంటలకి దొంగతనం అయింది? టైం అంటే 2 గంటలకి. ఇప్పుడు టైం 3:45. అలా అయితే దగ్గర 1:45 కి రిమోట్ ని దొంగలించుండాలి. మనం ఆ టైం కి తిరిగి వెళ్ళేవంటే మనం ఆ రిమోట్ ని స్వాధీనపరచుకోవచ్చు, దొంగతనాన్ని ఆపచ్చు. ఒకే మాటలో చెప్పాలంటే వావ్. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 111 ని అప్లై చేయి. ఫార్ములా నంబర్ 111 యాక్టివేటింగ్. నేను ఇప్పుడు రివర్స్ టైం జోన్ మోడ్ ని యాక్టివేట్ చేస్తున్నాను. అంటే కాలమానంలో మనం ఇప్పుడు 2 గంటలు వెనక్కి వెళ్ళబోతున్నాం. అంటే రిమోట్ దొంగతనం జరిగిన టైంకి వెళ్ళబోతున్నాం. రివర్స్ టైం జోన్ తో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా యాంటీ షీల్డ్ తో మనల్ని కవర్ చేయబోతున్నాను. రెడీగా ఉండు కిక్కో. కికో, 2 గంటల క్రితం ఆ రిమోట్ నా ల్యాబ్ లోని టవర్ లోని టాప్ ఫ్లోర్ నుంచి దొంగిలించబడింది. థ్యాంక్ యూ డాక్టర్ అంకుల్. కాల్ చేతికి వెళ్ళడానికి ముందు నేను దాన్ని ఎలాగైనా తీసేస్తాను. ఈ కాల్ తోనే ఆటలా? మీరు అక్కడికి ఎలా వెళ్లి చేరతారో నేను చూస్తాను. God, you have taken it too far. Sun City needs to be saved. God, it's high time you behave. You're the one who stopped the time. You're the one who did the crime. We will go into the past. We will save the remote fast. God, now you've taken it too far. మనం ఆ టాప్ ఫ్లోర్ కి వెళ్ళాలి. త్వరగా వెళ్ళు, మనం ఎలాగైనా లిఫ్ట్ లో ఎక్కాలి. లిఫ్ట్ లో మీరిద్దరూ పైకి పోవడం కాదు, ఏకంగా పరలోకానికే పోతారు. నేను చేస్తాను టైం ని స్టాప్. ఈ కాలే లల్లన్ టాప్. వీలైనంత త్వరగా మనం అక్కడికి వెళ్ళాలి. సూపర్ స్పీడో, లిఫ్ట్ ఇప్పుడు కిందకి వెళ్తోంది. వెంటనే దీని నుంచి మనం బయటికి వెళ్ళాలి. లిఫ్ట్ వెళ్ళిపోయింది. ఇక మీద మనం మెట్ల ద్వారానే పైకెళ్ళాలి. సూపర్ స్పీడో, జాగ్రత్త! నిన్ను ఆపడానికి వాడు బాంబు వేశాడు. సూపర్ స్పీడో, నువ్వు నీ సైజ్ ని చిన్నదిగా మార్చుకుని నా షోల్డర్ కి వచ్చేసాయి.
వెను వెంటనే ఉన్న మెట్లుని నేను దాటుకుని వెళ్ళిపోతాను. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 62ని అప్లై చేయి. కాల్ ఎటువైపు వెళ్ళాడు? అదిగో ఆటో. సూపర్ స్పీడో ఫోర్ స్టిక్ మోడ్ ని యాక్టివేట్ చేయి. కాల్ కి ముందు మనం వెళ్ళి తీరాలి. ఆ రిమోట్ ని స్వాధీనపరచుకోవాలి. ఫార్ములా నెంబర్ 777ని అప్లై చేయి. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 804. టైం ని చేస్తాను స్టాప్. ఈ కాలే ఎప్పటికీ లల్లన్ టాప్. ఊరు మొత్తాన్ని నువ్వు మోసం చేసి తప్పించుకున్నా సరే, నా నుంచి మాత్రం ఎస్కేప్ అవడం నీ వల్ల ఎప్పటికీ కాదురా మూర్ఖుడా. ఏమన్నావు? సార్ ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.